అందరికీ నమస్తే. మాది మంచిర్యాల జిల్లా మందమరిలో ఉంటాము. నేను సింగరేణిలో హాస్పిటల్‌లో మందులు వాడాను. సయాటికా నొప్పి, L4, L3, L5 నొప్పి సింగరేణిలో వాడినా కూడా తగ్గలేదు. అప్పటి నుంచి మళ్ళీ కరీంనగర్‌కెళ్ళిన, అక్కడ కూడా మెడిలైఫ్‌లో వాడిన, అక్కడ కూడా తగ్గలేదు నాకు. ఇక్కడ హైదరాబాద్ యశోదకొచ్చి నాకు ఎప్పుడూ 3, 4 నెలలు జ్వరం వస్తూనే ఉండేది. ఆ నొప్పి వల్ల నాకు జ్వరం వస్తుందని టాబ్లెట్లు వాడేది కానీ, అది పూర్తిగా తగ్గడానికి నేను ఎక్కడ మందులు వాడినా నాకు తగ్గలేదు. యశోదకొచ్చిన తర్వాత నీకు ఇమ్మీడియేట్‌గా ఆపరేషన్ చేయాలి అని అన్నారు. అన్న తర్వాత మా వారు సింగరేణి ఎంప్లాయ్ అండి. ఇక్కడ సింగరేణిలో నాకు చేస్తారు కదా అని మళ్ళీ ఆలోచించి 8 లక్షలు అయితాయి అన్న తర్వాత నేను ఇంటికెళ్ళిపోయి మళ్ళీ ఆలోచించి సింగరేణికి వెళ్ళి నాకు అక్కడి నుండి ఇక్కడికి జర్మన్ 10 హాస్పిటల్ ఉంది. శ్యామ్ సుందర్ సార్ గారు ఉన్నారు. సార్ మంచిగా చేస్తారని మేము మొత్తం యూట్యూబ్‌లో కానీ సార్ గురించి అన్నీ తెలుసుకొని ఇక్కడ హాస్పిటల్‌కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సారు మమ్మల్ని చూసి బాగా లాస్ట్ స్టేజ్‌కి వచ్చిందమ్మా, ఇమ్మీడియేట్‌గా మీరు ఇక్కడ జాయిన్ కావాలి, ఆపరేషన్ చేయాలి మీకు, చేసిన తర్వాత మంచిగా అవుతారని చెప్పిండ్రు. సార్ చెప్పిన మాటలు మేము విన్నాము. విన్న తర్వాత మాకు 8, 10 రోజులు హాస్పిటల్‌లో ఉన్నాం. సారు చూసిండ్రు, చేసిండ్రు. మాకు అన్ని విధాలుగా మాకు న్యాయమైంది. ఇప్పటికి నేను 3 నెలలు ఆపరేషన్ అయినాక 3 నెలల నుండి నా పని నేను చేసుకోగలుగుతున్నాను. అన్ని పనులు చేసుకుంటున్నాను, నడుస్తున్నాను, వంగుతున్నాను. అన్నీ మంచిగా అయిపోయింది. నాకు నడునొప్పి అనేది తక్కువ కానీ ఎక్కువ లేదు. సారు నాకు మంచిగా చేసిండ్రు శ్యామ్ సుందర్ సార్ గారు. ఆ సారు చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి. అందరూ ఇక్కడికి రండి, ఇక్కడ మన జర్మన్ 10 హాస్పిటల్‌కి రండి, మంచిగా అయిపోతారు, బాధపడకండి, తగ్గుతుంది. ఇంకా ఒక 1 ఇయర్ వరకు మీకు కొంచెం నొప్పి ఉంటుంది కానీ తర్వాత ఇంకేం నొప్పి అనిపించదు. బరువులు లేవట్టద్దు, ఎక్కువ బాడీ మీద వెయిట్ పడకుంటుంటే మన జీవితాంతం మంచిగా ఉండగలుగుతాం. సార్ దయ వల్ల మంచిగా అయినా నేను ఇప్పుడు అన్ని పనులు చేసుకుంటున్నా, నడుస్తున్నా. అప్పుడప్పుడు చెకప్‌కు కూడా వస్తున్నా, బాగున్నావమ్మా అని సార్ అంటున్నారు. నేను సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతున్నా.